హైదరాబాద్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన ఇంట్లో ఉన్న టైంలోనే పోచారం నివాసానికి బాల్క సుమన్ అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండగానే వాళ్ళని లోపలికి అనుమతించలేదు పోలీసులు. దీంతో బాల్క సుమన్ అలాగే బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం నివాసంలోకి దూసుకెళ్లారు. ఆయన పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేని కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటి అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యేని మేము కలవకూడదా అంటూ బాల్క సుమన్ పోలీసుల్ని ప్రశ్నించారు. మాట్లాడుతున్నామా ఎమ్మెల్యేతో అలా ఒక్క నిమిషం విన్నా మాట్లాడదా మా ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా మాట్లాడుతున్నామా ఎమ్మెల్యేతో అలా ఒక్క నిమిషం విన్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం బయట ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇన్ఫాక్ట్ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలువురిని కలుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన వెళ్లారు అని చెప్పి సమాచారం కూడా వస్తోంది. సరిగ్గా అదే టైంలో బీఆర్ఎస్ నేతలు పోచారం నివాసానికి వెళ్లారు. బాల్క సుమన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని కలవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ని లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు, అక్కడ ఏర్పడిన తోపులాట వాగ్వాదాన్ని కూడా రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తూ ఉన్నాము. దీంతో బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తనని లోపలికి అనుమతించట్లేదు అని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేని కలవడానికి వస్తే తమని అడ్డుకోవడం ఏంటి అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోపలికి తోసుకుని వెళ్ళడానికి ఆయన ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయన్ని లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్న క్రమంలోనే బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి నేరుగా పోచారం ఇంటికి చేరుకున్నారు. పోచారం ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ కాలేదు. అసలు ఎందుకు వస్తున్నారా అనే కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలోనే నేరుగా గేట్ తోసుకొని పోచారం ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ మా ఎమ్మెల్యేని మేము కలవడానికి వెళ్తే మీకేంటి ప్రాబ్లం అంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. బాల్క సుమన్ తో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ ఉన్నారు. మన గోవర్ధన్ రెడ్డి కానీ మిగతా విద్యార్థి సంఘ నేతలు కానీ అక్కడ ఉన్నారు. సో ఆ క్రమంలోనే పోలీసులు బాల్క సుమన్ బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘ నేతలు అట్లాగే బీఆర్ఎస్ నాయకులను బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున తోపులాట అయింది. ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చిన బీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహన్ రెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిఘటించారు. మీ ఎమ్మెల్యే అయితే తర్వాత మాట్లాడుకో, సీఎం ఉన్నప్పుడు వచ్చి మాట్లాడేది ఏముంటుంది అనే ఆ టైంలో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒక్కరికొక్కరు దాడి చేస్తున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితి మనకు కనిపించింది. పోలీసులు ఐఎస్డబ్ల్యూ వెంటనే లోకల్ పోలీసు ప్రభాకర్, ముఖ్యమంత్రి రాక సమాచారం తెలుసుకున్న తర్వాతే బీఆర్ఎస్ నేతలని కలవడానికి పోచారం నివాసానికి వెళ్లారా, లేక ముందుగానే ఆయనతో ఇవాళ భేటీ అయి మాట్లాడే ఒక ప్లాన్ వాళ్ళకి ఉందా? లేదు, యాక్చువల్ గా ముఖ్యమంత్రి వచ్చినారని తెలుసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ భవన్ లో ఉన్న బాల్క సుమన్ ఇంటికి వచ్చారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేతో మీకేం పని అంటూ ఆయన రాగానే పోలీసుల పైకి అట్లాగే కాంగ్రెస్ నాయకులపైకి ఫైర్ అయ్యారు. మా ఎమ్మెల్యేని కలవనివ్వకుండా ఉండడానికి మీకేం రూల్స్ ఉన్నాయి చూపించాలంటూ కూడా బాల్క సుమన్ ఫైర్ అయిన పరిస్థితి కనిపించింది. ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఇంటికి వచ్చారో దాని తర్వాత